టడా! హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అమలాస్ కిచెన్. మా అమ్మ కాకరకాయ ఫ్రై చాలా బాగా చేస్తుంది. అండ్ దానికి సాక్ష్యం మా ఫ్రెండ్స్ లిస్ట్లోనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి ఆంటీ చేత కాకరకాయ ఫ్రై చేయించవా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా చేస్తే మీ ఇంట్లో కూడా అడుగుతారండి. చిన్న పిల్లల దగ్గర నుంచి కాకరకాయ తినను అన్న పెద్దవాళ్ళ వరకు కూడా ఇలా చేస్తే ఆంఫట్ స్వాహ అనేస్తారు. సో ఇంకెందుకు, ఈ డిష్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కాకరకాయని తీసుకునేటప్పుడే కొంచెం చిన్న సైజువి గట్టిగా ఉండేలా చూసుకోండి. అండ్ దానిపైన ఉన్న స్కిన్ అంతా ఇలాగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా పీల్ ఆఫ్ చేసేసేయండి. చాక్ తీసుకొని కాకరకాయ మధ్యలోకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టండి. బట్ వెరీ కేర్ఫుల్, కాకరకాయలు మనం గట్టివి తీసుకుంటున్నాం కాబట్టి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే మన ఫింగర్స్ కానీ చెయ్యి కానీ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇలాగా ప్రతి కాకరకాయకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం సాల్ట్, కొంచెం పసుపు రెండు వేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత మనము ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పసుపు, ఉప్పు రెండు కాకరకాయకి పట్టించి గట్టిగా ఇలాగా రబ్ చేయాలి. బేసిక్గా బై నేచర్ కాకరకాయ అంటే చేదు కాబట్టి ఆ చేదును కొంచెం తొలగించే ప్రాసెస్ అనమాట. ఈ చేదు కొంచెం రిమూవ్ అయిందనుకోండి, ఫ్రైలో ఇంకొంచెం బాగా సెట్ అయిపోతుంది అనమాట. వన్స్ ఇలాగా ప్రతి కాయని రబ్ చేసి కొంచెం అప్పుడప్పుడు పిండుతూ పక్కన పెట్టుకోవాలి. వన్స్ అన్నీ రబ్ చేసేసి క్లీన్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం మనము సరిపడా వాటర్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏంటి, క్లీన్ చేసుకునే ప్రాసెస్లో కాకరకాయలో మాత్రం వాటర్ ఉండకుండా చూసుకోవాలి. సో వాటర్ని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా గట్టిగా పిండేసేసి వాటర్ని అండ్ కాకరకాయల్ని సపరేట్ చేయాలి. అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ వాటర్ని పారేసేసి క్లీన్ చేసుకున్న కాకరకాయల కోసం నేను స్టవ్ పైన కడాయి పెట్టేశాను. ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ ఏంటి ఇంత డార్క్ ఎల్లోలో ఉందని కంగారు పడకండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూస్ చేస్తాను నేను. సో మీకు నచ్చిన ఆయిల్ మీ ఆప్షన్లో ఏదైతే ఉందో దాంతో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ వన్స్ వేడెక్కింది అన్నప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయలని 1 by 1 ఇలాగ చక్కగా ప్లేస్ చేసుకోవాలి. సో ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం కూడాను ఆయిల్ వేడెక్కేంత వరకు మనం హైలో పెట్టుకుంటాము. వన్స్ కాకరకాయలు వేసిన తర్వాత జస్ట్ ఒక్క 1 minute కంటే హైలో ఉంచొద్దు. అంతా కూడాను మీడియంలో మాత్రమే ఫ్రై అవ్వాలి. హైలో పెడితే బాగా కలర్ చేంజ్ అవుతుందేమో కానీ లోపల ఉండే పచ్చిదనం మాత్రం పోదు. అందుకని దీనికోసం కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇలాగా గోల్డెన్ అని అనొచ్చో లేదో తెలియదు కానీ కొంచెం అయితే బ్లాక్గానే ఉంటాయి కదా. సో ఆరిన తర్వాత మళ్ళీ ఇవి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇలా ఈ కలర్ అయితే రావాలండి. పర్టికులర్గా దాన్ని గోల్డ్ అంటారా, బ్లాక్ అంటారా, కాఫీ బ్రౌన్ అంటారా వేరే విషయం. సో ఒక రౌండ్ అయితే అయిపోయింది. చూసారా, పైకి మనకి కలర్ ఎలా కనిపిస్తుందో లోపల మాత్రం చాలా నీట్గా క్లీన్గా బాయిల్ అయిపోయింది. సో రెండో రౌండ్లో కూడా నేను మిగిలిన కాకరకాయలను కూడా అరేంజ్ చేసేసాను. ఇప్పుడు ప్రిపరేషన్ మాత్రం హైలైట్ ఉంటుంది. అండ్ బేసిక్గా ఈ ఫ్రైకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఏం చేశారు దీనికోసం అని అంటే తెలుసా, మా అమ్మ ఏదో స్టఫింగ్ పెడుతుంది కదా, ఆ స్టఫింగ్ ఏందో తెలుసా, పుట్నాలు, కొంచెం కొబ్బరి, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, గార్లిక్, దీంతోపాటు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసిందనమాట. ఈ ప్రిపరేషన్ కూడా నేను మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను వెరీ సూన్. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, వెరీ కామన్, అందుకని నేను ఈ వీడియోలో చూపించలేదు. ఇఫ్ ఎవరికైనా తెలియలేదు అని అంటే నాకు చెప్పండి, కామెంట్స్ చేయండి, నేను ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో ఈ పౌడర్ని తీసుకొని ఇలాగ చక్కగా నీట్గా ప్లేస్ చేసేసుకోవాలన్నమాట. స్టఫింగ్ చేసుకోవాలి ప్రతి కాకరకాయలోకి. వన్స్ ఈ స్టఫింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనకి కడాయిలో కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా, ఆయిల్ని అలానే ఉంచేసేసి మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర,
వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి మంచిగా హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు ఉంటుంది కదా, అంత వేసుకోండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. వన్స్ కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి కాకరకాయకి కొంచెం మళ్ళీ ఆయిల్ పట్టేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇలాగా చక్కగా నీట్గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి మళ్ళీ ఇంకొంచెం ఇందాక మనం కాకరకాయలోకి స్టఫ్ పెట్టాం కదా, ఆ స్టఫ్ని పైన కూడా మనం చల్లుతామన్నమాట. ఒకసారి చక్కగా కలిపేసేయండి. 2 minutes అలానే ఉంచేసేయండి సిమ్లో. అంతే, కాకరకాయ ఫ్రై అయిపోయింది. సో ఈ ఫ్రైని మీరు ఎలా అయినా తినేసేయచ్చండి. ఉట్టిగా ఏమీ కూరలు లేకున్నా జస్ట్ ఆ కొంచెం పౌడర్ని 2 కాకరకాయలని పెట్టుకొని అయినా తినచ్చు. లేదంటే పప్పుచారులోకి మహా అద్భుతంగా ఉంటుంది. తోటకూర అంటే పప్పులు ఏమి వేసుకోకుండా ఓన్లీ తోటకూర చేసుకుంటాం చూసారా, టమాటాలు వేసుకొని, దానిలో కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా పప్పులోకి ఆబ్వియస్లీ ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా కూడా మీకు చేదుగా కూడా అనిపించదు. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వ్ చేసుకొని జొన్న రొట్టెతోటి నేనైతే కుమ్మేస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అమలాస్ కిచెన్ అని ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరెవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమలాస్ కిచెన్. మళ్ళీ ఇంకొక రెసిపీ తోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. టాటా.